హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించిన పార్ట్ 3 వీడియో అయితే చేయడం జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 1965లో తెలంగాణ ఆదాయంలో వివిధ రంగాల వాటాలను జతపరచండి అంటూ రావడం జరిగింది. అయితే ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైనది. వ్యవసాయంకి 37%, పరిశ్రమలకు 24%, సేవలకి 39%గా ఉన్నది. రెండవ క్వశ్చన్ చూసినట్లయితే 1950లో తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండేవి? సరైన సమాధానం ఆప్షన్ బి, 9 జిల్లాలు ఉండేవి. మూడవ క్వశ్చన్ చూసినట్లయితే కృష్ణానది జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు నియమించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, 1969లో. నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణలో తలసరి ఆదాయం ఎంత? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి, రూపాయలు 3.42. ఐదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనది కానిది ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియా అల్పాభివృద్ధి దేశం. ఆరో క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ 1961లో తెలంగాణలోని జనాభా, ఆప్షన్ 1 988, ఆప్షన్ బి 2011లో తెలంగాణలోని జనాభా, ఆప్షన్ 2 1,12,077 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం, ఆప్షన్ 3 3.50 కోట్లు, ఆప్షన్ డి 2011లో తెలంగాణ లింగ నిష్పత్తి, ఆప్షన్ 4 1.26 కోట్లు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, ఏ 4, బి 3, సి 2, డి 1 అనేది సరైన సమాధానం. ఏడో క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణలో మానవ అభివృద్ధి సూచికలోని 3 అంశాలు ఏవి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, సగటు ఆయురార్థం, విద్య, జీవన ప్రమాణ స్థాయి. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే అల్ప అక్షరాస్యత గల జిల్లా ములుగు అనేది తప్పుగా ఇవ్వబడినది. తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే 1969 ఉద్యమానికి ప్రధాన కారణం ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, ములికి నిబంధనల ఉల్లంఘన. 10వ క్వశ్చన్ మనం చూసినట్లయితే తెలంగాణ అక్షరాస్యత రేటు 2011 ప్రకారం భారత అక్షరాస్యత రేటు కంటే ఎంత? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ, తక్కువ. 11వ క్వశ్చన్ చూసినట్లయితే కింది భూ సంస్కరణలను జతపరచండి. ఆప్షన్ ఏ, ప్రపంచంలో భూ సంస్కరణల పుట్టుక 1 బీహార్, ఆప్షన్ బి ప్రపంచంలో భూ సంస్కరణల అనేది ఆప్షన్ 2 పశ్చిమ విజయవంతం బెంగాల్, ఆప్షన్ సి భారతదేశంలో భూ సంస్కరణల పుట్టుక 3 రోమ్, ఆప్షన్ డి భారతదేశంలో భూ సంస్కరణల విజయవంతం, ఆప్షన్ 4 చైనా. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైనది. A3, B4, C1, D2 అంటే ప్రపంచంలో భూ సంస్కరణ పుట్టుక అనేది రోమ్కి సంబంధించి, ప్రపంచంలో భూ సంస్కరణలు అనేది వచ్చేసి మనకు చైనాకి సంబంధించి, భారతదేశంలో భూ సంస్కరణ పుట్టుక అనేది వచ్చేసి బీహార్కి సంబంధించి, భారతదేశంలో భూ సంస్కరణ విజయవంతం అనేది పశ్చిమ విజయవంతం బెంగాల్కి సంబంధించి. 12వ క్వశ్చన్ చూసినట్లయితే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1938 నుండి 1940 రైతాంగ సాయుధ పోరాటం ఏ నినాదంతో చేశారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో. 13వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో జమీందారీ వ్యవస్థకు సంబంధించినది కానిది ఏమిటి? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ డి, ఇది ముస్లిం సాంప్రదాయం నుంచి ఆవిర్భవించింది అనేది సరైనది కాదు. 14వ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తికి బండ నేలను శాశ్వతంగా ఇస్తే దాన్ని ఉద్యానవనంగా చేస్తాడు. అదే మంచి తోటను 9 సంవత్సరాలు కౌలుకి ఇస్తే దాన్ని ఎడారిగా మారుస్తాడు అని పేర్కొన్నది ఎవరు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ, ఆర్థర్ యంగ్. 15వ క్వశ్చన్ చూసినట్లయితే ధరణికి సంబంధించి LRMS అంటే ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి, ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సరైనది. 16వ క్వశ్చన్ చూసినట్లయితే బలవంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించినది ఏది? సరైన సమాధానం చూసినట్లయితే పైవన్నీ కూడా సరైనవే. ఈ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1957 జనవరి 16 సరైనదే. ఈ కమిటీ నివేదిక సమర్పించే సంవత్సరం 1957 నవంబర్ 24 ఇది కూడా సరైనదే. ఆప్షన్ సి, ఈ కమిటీ సిఫారసులు అమల్లోకి వచ్చిన సంవత్సరం 1959 ఇవి పైవన్నీ కూడా సరైనవే. 17వ క్వశ్చన్ చూసినట్లయితే గ్రామంలోని రిజిస్టర్ ఓటర్లు 5 నుంచి 10,000 ఉంటే కోరం సభ్యుల సంఖ్య ఎంత? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి 300.
18వ క్వశ్చన్ చూసినట్లయితే ఎంపీపీ జెడ్పీటీసీల గౌరవ వేతనం ఎంత? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి 10,000. 19వ క్వశ్చన్ చూసినట్లయితే మహల్వారి పద్ధతి ఏ మత సాంప్రదాయం నుంచి వచ్చింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ముస్లిం సాంప్రదాయం. 20వ క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 1 భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఉంది. ఆప్షన్ 2 పారిశ్రామిక సేవా రంగాలకు ప్రాముఖ్యత పెరిగినప్పటికీ వ్యవసాయానికి కూడా ప్రాధాన్యం ఉంది. ఇందులో సరైనవి మనము చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది సరైనది. 1, 2 కూడా సరైనవే. 21వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ఋతువు ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కూడా ఆప్షన్ ఏ ఖరీఫ్, ఆప్షన్ బి రబీ, ఆప్షన్ సి జైద్ పైవన్నీ కూడా సరైనవే. ఈ ఋతువులే అన్నమాట. 22వ క్వశ్చన్ చూసినట్లయితే పండ్లు, పూలు, కూరగాయలు మొదలైనవి ఏ పంటలు? సరైన సమాధానం ఆప్షన్ బి ఉద్యానవన పంటలు. 23వ క్వశ్చన్ చూసినట్లయితే సజ్జలు, కొర్రలు, సామాలు, వరిగలు, గోదాలు మొదలైనవి ఏ పంటలు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ చిరుధాన్యాలు. 24వ క్వశ్చన్ మనం చూసినట్లయితే గిడ్డంగి సదుపాయాలు, పంటల బీమా, ఎరువులు, క్రిమి సంహారక మందులు మొదలైనవి వేటి కిందకు వస్తాయి? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి వ్యవస్థాపేతర సదుపాయాలు. 25వ క్వశ్చన్ చూసినట్లయితే ముల్కన్నూరు మహిళా సహకార డైరీకి సంబంధించిన అంశం ఏది? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి పైవన్నీ కూడా భారతదేశంలో మొట్టమొదటి మహిళా సహకార డైరీ. దీన్ని 2002లో ఆగస్టులో ప్రారంభించారు. దీన్ని లోగో స్వయం కృషి అంటారు. కావున పైవన్నీ కూడా సరైనవే. 26వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరికానిది ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి కోళ్ల ఉత్పత్తి అగ్రస్థానంలో గల రాష్ట్రం పంజాబ్. 27వ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ దూళ్లపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉంది. 28వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి. కిన్నెరసాని అభయారణ్యం ఆప్షన్ ఏ, అది 1లో చూస్తే మంచిర్యాల, ఆప్షన్ బి పోచారం పక్షుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ 2లో మంచిర్యాల, ఆప్షన్ సి శివారం వన్యప్రాణి అభయారణ్యం, ఆప్షన్ 3 మెదక్, ఆప్షన్ డి ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యం, ఆప్షన్ 4 భద్రాద్రి కొత్తగూడెం. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి అనేది సరైనది. 29వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైనది ఏది? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ ఏ చెరువులు అధికంగా గల జిల్లా ఇక్కడ వరంగల్, సరైనదే. ఆప్షన్ బి కాలువలు అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం, సరైనదే. దిగుడు బావులు అధికంగా గల జిల్లా కరీంనగర్, సరైనదే. సో ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. 30వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైనవి ఏవి? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ ఏ బిందు సేద్యం ద్వారా అధిక లబ్ధి పొందే జిల్లా నల్గొండ, సరైనదే. ఆప్షన్ బి తుంపర సేద్యం ద్వారా అధిక లబ్ధి పొందే జిల్లా నాగర్ కర్నూలు, సరైనదే. ఆప్షన్ సి ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏమిటి? ఖమ్మం, కనుక సరైనదే. సో ఇవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ డి అనేది సరైనది. 31వ క్వశ్చన్ చూసినట్లయితే కింది ప్రాజెక్టులకు మరొక పేరును జతపరచండి. ఆప్షన్ ఏ జూరాల ప్రాజెక్ట్, ఆప్షన్ 1 ఏమిటి? రాజు ప్రాజెక్ట్ ఇచ్చారు దీనికి. ఆప్షన్ బి నెట్టెంపాడు ప్రాజెక్ట్, ఆప్షన్ 2లో జే చొక్కారావు ప్రాజెక్ట్, ఆప్షన్ సి భీమా ప్రాజెక్ట్, ఆప్షన్ 3 ప్రియదర్శిని ప్రాజెక్ట్ అన్నమాట. ఆప్షన్ డి దేవదూల ప్రాజెక్ట్, ఆప్షన్ 4లో జవహర్ ప్రాజెక్ట్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ అనేది సరైనది. A3, B4, C1, D2 అన్నమాట. జూరాల ప్రాజెక్టుకి ఏమిటి? ప్రియదర్శిని ప్రాజెక్ట్ అనేది సరైనది. మరి నెట్టెంపాడు ప్రాజెక్టుకి చూస్తే జవహర్ ప్రాజెక్టు సరైనది. భీమా ప్రాజెక్టుకు రాజీవ్ ప్రాజెక్టు సరైనది. దేవదుల ప్రాజెక్టుకి జే చొక్కారావు ప్రాజెక్ట్ అనేది సరైనది. సో ఆప్షన్ ఏ అనేది సరైనది. 32వ క్వశ్చన్ చూసినట్లయితే 1947కు ముందు స్థాపించిన పరిశ్రమలను జతపరచండి అని రావడం జరిగింది. ఆప్షన్ ఏలో అజంజాయి మిల్స్, ఆప్షన్ 1 1934, ఆప్షన్ బి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆప్షన్ 2లో 1934, ఆప్షన్ సి అల్యూమినియం మెటల్ వర్క్స్ అనేది, ఆప్షన్ 3 1942, ఆప్షన్ డి దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్, ఆప్షన్ 4లో 1945. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి అనేది సరైనది. A1, B2, C3, D4 అన్నమాట. 1, 2, 3 అన్ని. అజంజాయి మిల్స్ 1934 రైటే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1934 రైటే, అల్యూమినియం మెటల్ వర్క్స్ 1942 రైటే, దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ కూడా 1945 రైటే. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 33వ క్వశ్చన్ చూసినట్లయితే శాంతా బయోటిక్స్ ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 1993 మేడ్చల్లో. 34వ క్వశ్చన్ చూసినట్లయితే పరిశ్రమలు ఎదుర్కొనే అంతర్జాతీయత కారణం కానిది. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ డి పరపతి సౌకర్యాలు లేకపోవడం. 35వ క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్లో మెట్రో రైలును ఎప్పుడు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ
2017 సంవత్సరంలో నవంబర్ 28న అయితే మెట్రో రైలును ప్రారంభించారు. 36వ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ పర్యాటక రంగం నినాదం ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ ఇట్స్ ఆల్ ఇన్ ఇట్. 37వ క్వశ్చన్ చూసినట్లయితే చార్మినార్ను ఏ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించారు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి ప్లేగు వ్యాధికి నివారణకు ఈ యొక్క నిర్మూలనకు గుర్తుగా దీన్ని అయితే నిర్మించారు చార్మినార్ని, ప్లేగు వ్యాధి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. 38వ క్వశ్చన్ చూసినట్లయితే పద్మాక్షి దేవాలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి 12వ శతాబ్దంలో. 39వ క్వశ్చన్ చూసినట్లయితే వరంగల్ కోటను ఎప్పుడు ఎవరు నిర్మించారు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ డి 13వ శతాబ్దంలో గణపతి దేవుడు వరంగల్ కోటను అయితే నిర్మించడం జరిగింది. 40వ క్వశ్చన్ చూసినట్లయితే పర్ణశాల ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. 41వ క్వశ్చన్ చూసినట్లయితే మెదక్ చర్చి ఏ కళారీతిలో నిర్మించారు? సరైన సమాధానం ఆప్షన్ బి గోతిక్ వాస్తుకళ. 42వ క్వశ్చన్ చూసినట్లయితే పనిగిరి బౌద్ధ క్షేత్రం ఏ ఆకారంలో గల గుర్తుపై ఉంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి పాము. 43వ క్వశ్చన్ చూసినట్లయితే జగన్నాథ ఆలయం హైదరాబాద్ ఏ దేవుడికి సంబంధించినది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి శ్రీకృష్ణ ఆలయం, శ్రీకృష్ణుని యొక్క ఆలయం అన్నమాట అది. 44వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ఏది సరైనది? సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ డి తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల పరంగా దేశంలో 6వ స్థానం, ఉత్పత్తిలో 8వ స్థానం అయితే ఉంటుంది. సరైనదే. ఆప్షన్ బి తెలంగాణలో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు నిలయం. సరైనదే. ఆప్షన్ సి కార్పొరేట్ రంగంలో ఫ్యాక్టరీల సంఖ్య ఉద్యోగుల సంఖ్య కంటే తక్కువగా ఉంది. సరైనదే. సో ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించిన పార్ట్ 3లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే పార్ట్ 1, 2 వీడియోలు కూడా అప్లోడ్ చేయబడ్డాయి. చూడని వారు ఎవరు ఉంటే అవి కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్, మనకు గ్రూప్ 3లో అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియో మాత్రం నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.